అది నవంబర్ 10, 1786 కర్ణాటకలోని ప్రశాంతమైన చిన్న పట్టణం మేల్కోటే. చీకటిని పారదోలే దీపావళి పండుగ కావడంతో ఊరంతా కోలాహలంగా ఉంది. మాండయం, అయ్యంగార్ లోగిళ్ళన్నీ పండుగ సన్నాహాలతో కలకల్లాడుతున్నాయి. కానీ అమాయక ప్రాణాలకు తెలీదు తాము ఎంతో మురిపంగా వెలిగిస్తున్న ఆ దీపావళి పండుగ కాదని, తమ సొంత అంత్యక్రియలకే సాక్ష్యాలుగా మిగిలిపోతాయని. ఒక్క రాత్రిలో 700 మంది పసిపిల్లలు, మహిళలు, వృద్ధుల శవాలతో ఆ ఊరు రక్తపుటేరులైంది. ఆ మారణ హోమానికి కారణం మన చరిత్ర పుస్తకాలు కీర్తించిన మైసూర్ పులి టిప్పు సుల్తాన్. చరిత్ర పుటలను తిరిగేస్తే కొన్ని పేర్లు మనల్ని గందరగోళానికి గురి చేస్తాయి. ఒకవైపు దేశం కోసం రక్తం చిందించిన వీరుడిగా ప్రశంసలు పొందుతాడు, మరోవైపు సొంత ప్రజల్ని ఓచకోత కోసిన క్రూరుడిగా విమర్శలు. అసలు మన చిన్నతనంలోనే బడి పుస్తకాల్లో చదివిన టైగర్ ఆఫ్ మైసూర్ ఇతనేనా? ప్రాణాలు వదిలేదాకా బ్రిటిష్ వాడిపై కత్తి దూసిన స్వతంత్ర సమరయోధుడా, లేక తన అహంకారం కోసం సొంత గడ్డపైనే నెత్తుటేరులు పారించిన నియంత్రణ? ఈ ప్రశ్నల సుడిగుండంలో దాగిన అసలు కథ ఏమిటి? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకండి. ఒకసారి కాలం వెనక్కి వెళ్దాం. అది 1751 సంవత్సరం. మొఘల్ సామ్రాజ్యం క్షీణిస్తున్న కాలం అది. ఆ బాలుడు పట్టుపరుపుల మీద రాజభోగాల మధ్య కళ్ళు తెరవలేదు. అతను ఊయల చుట్టూ వినిపించింది ముత్యాల లాలిపాటలు కాదు, కత్తుల చప్పుళ్ళు, యుద్ధ బేరీలు. అతని తండ్రి హైదర్ అలీ ఏ రక్తం పంచుకు పుట్టిన మహారాజు కాదు. అంచెలంచెలుగా ఎదిగి తన బాహుబలంతో రాజ్యాన్ని కైవసం చేసుకున్న ఒక సామాన్య సైనికుడు. తండ్రి సింహాసనం ఎక్కిన తీరుని చూస్తూ పెరిగిన చిన్నారి మనసులో ఒక బలమైన బీజం పడింది. అధికారం ఎవరో భిక్షగా వేరు, దాన్ని ప్రాణాలు తగ్గించి లాక్కోవాలి. ఆ సమయంలో భారతదేశంలో ఒకవైపు స్థానిక రాజుల మధ్య నిరంతరం కుమ్ములాటలు, మరోవైపు అడవికి పుట్టిన కార్చిచ్చుల్లా విస్తరిస్తున్న బ్రిటిష్ ఇండియా కంపెనీ. అందుకే ఆ పిల్లాడికి 5 ఏళ్ళు వచ్చేసరికి చేతిలోంచి ఆడబొమ్మలు లాగేసుకుని కత్తి పెట్టారు. తోటి పిల్లలు వీధుల్లో ఆడుకుంటూ కవిత్వాలు, పద్యాలు చదువుకుంటుంటే ఇతను మాత్రం నెత్తురు చిందించే యుద్ధ తంత్రాలను అధ్యయనం చేశాడు. ఉర్దూ, కన్నడ లాంటి భాషలు నేర్చుకుంది పండితుడు అవడానికి కాదు, రణరంగంలో సైన్యాన్ని వీరోచితంగా నడిపించడానికి. బ్రిటిష్ వాళ్ళు మన పాలిట శత్రువులు. భద్రత కోసం, డబ్బు కోసం వాళ్లకు అమ్ముడుపోయిన మన వాళ్ళు అంతకంటే పెద్ద శత్రువులు అనే ద్వేషం, కసి ఆ చిన్నారి భవిష్యత్తు కోసం సిద్ధం చేశాయి. కాలం గిర్రుని తిరిగింది. అది 1782 సంవత్సరం. తండ్రి మరణంతో తన 30వ ఏట టిప్పు రాజ్యభారం చేపట్టాడు. అదొక అగ్ని పరీక్ష లాంటి సమయం. రాక్షస దావనంలా విస్తరిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చూసి భయపడి పక్కనున్న రాజులంతా ఆంగ్లేయుల పాదాలకు సాగిలపడుతున్నారు. కానీ టిప్పు రక్తం ఉడిగిపోయింది. అయితే పరాయి వాడితో పోరాడాలంటే ముందు సొంత గెడ్డను గుప్పిట్లో పెట్టుకోవాలి కదా. అందుకే తనకు ఎదురొచ్చిన స్థానిక నాయకులను, హిందూ రాజులను, క్రైస్తవ వ్యాపారులను కనికరం లేకుండా అణిచివేశాడు. లొంగిపో లేదా మట్టిలో కలిసిపో, ఇదే అతని సిద్ధాంతం. మిగతా భారతీయ రాజులు తమ రాజ్యాలను బ్రిటిష్ వాళ్లకు సమర్పిస్తుంటే ఈ మైసూర్ సుల్తాన్ మాత్రం తన ఆయుధగారంలో ఇనప తొడుగులను, రాకెట్లను సిద్ధం చేశాడు. 1780 పులూరులో రణరంగంలో బ్రిటిష్ కల్నల్ విలియం బైలీ ఇతని సైన్యాన్ని చూసి ఎగతాళిగా నవ్వుకున్నాడు. కానీ యుద్ధ భూమిలో నిప్పులు చెరుగుతూ టిప్పు రాకెట్లు దూసుకురావడం మొదలవగానే ఆ నవ్వు గాల్లో కలిసిపోయింది. బ్రిటిష్ వాళ్ళ మందుగుడ్డు సామాగ్రి డిపో పేలిపోయింది. లండన్ పత్రికలు సైతం ఈ పరాజయాన్ని ఒక చారిత్రక విపత్తని రాశాయి. యూరోపియన్ సైనిక వ్యూహాలు, భారత యుద్ధ పద్ధతులను జోడించి ఒక సరికొత్త హైబ్రిడ్ యుద్ధ తంత్రాన్ని సృష్టించాడు. నెపోలియన్తో చేతులు కలపడానికి పావులు కదిపాడు. మహాత్మా గాంధీ స్వదేశీ ఉద్యమం తీసుకురావడానికి సరిగ్గా 150 ఏళ్ల ముందే తమ రాజ్యంలో బ్రిటిష్ వస్తువులను నిషేధించాడు. నిజంగా ఒక వీరుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ టిప్పు సుల్తాన్లో పుష్కలంగా ఉన్నాయి కదా. ఇక్కడతో కథ ముగిసిపోతే అతను నిజంగా దేవుడే. కానీ నాణానికి రెండో వైపు ఉంటుంది. ఆ వైపు ఉన్న నెత్తుడు మరకల భయానక అధ్యాయం గురించి వింటే ఒక మనిషి ఇంత కిరాతకంగా కూడా ప్రవర్తించగలడని మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ చీకటి కోణం ఏమిటో ఇప్పుడు చూద్దాం. పూర్తిగా చూడండి వీడియోని. చరిత్ర ఎప్పుడు ఒకే కోణాన్ని చూపించదు. టిప్పు సుల్తాన్ వీరత్వం వెనుక ఉన్న దృశ్యం ఏ హర్రర్ సినిమాకి తీసిపోని వాస్తవం. దాదాపు 90,000 మంది కొడవ జాతి ప్రజలను అత్యంత కిరాతకంగా ఓచకోత కోశాడు. పసిపిల్లలు, పండు ముసలి వాళ్ళని కూడా చూడకుండా మొత్తం కుటుంబాలను బందీలుగా పట్టుకుని తన రాజధాని శ్రీరంగపట్నం వరకు పశువుల్లా ఈడ్చుకుపోయాడు. ఆ ప్రయాణంలో దాదాపు 30,000 మంది పిట్టల్లా రాలిపోయారు. ప్రాణాలతో బయటపడిన వారిని జైల్లో బంధించి అత్యంత క్రూరంగా హింసించాడు.
పంపించారు. పడుచు కుర్రాలకు బలవంతంగా సుంటి చేయించి వాళ్ళ చేతుల్లోనే కత్తులు పెట్టి సొంత ప్రజల మీద యుద్ధం చేసేలా సైన్యంలోకి నెట్టేశాడు. ఆడపిల్లలను తమ సైనికులకు బానిసలుగా అప్పచెప్పాడు. కూర్గులోని దేవటి పరంపూలో జరిగిన సంఘటన అత్యంత పైశాచికమైంది. ఒక శాంతి సమావేశం పేరిట 40,000 మంది కొడవలను ఆహ్వానించాడు టిప్పు. మీకు ఎలాంటి ముప్పు లేదు అని నమ్మబలుగుతూ సాక్షాత్తు ఒక తెల్ల జెండాను పంపాడు. ఆ మాటలు నమ్మి ఆయుధాలు లేకుండా వచ్చిన అమాయకులందరినీ తన సైన్యంతో చుట్టుముట్టి నిర్దాక్షిణ్యంగా నరికి చంపేశాడు. ఈ విధ్వంసం ఏదో ఒక్క రోజుకో పరిమితం కాలేదు. మలబార్ ప్రాంతంలో టిప్పు సైన్యం సృష్టించిన బేభత్సం అంతా ఇంత కాదు. మంగళూరులోని దాదాపు ప్రతి చర్చిని నేలమట్టం చేశారు. త్రేర ప్రాంతంలో 70,000 మంది క్రైస్తవుల మెడపై కత్తి పెట్టి ఇస్లాంలోకి మార్చారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న 8,000 పురాతన హిందూ దేవాలయాలను కూల్చేశారు. ఆ శిథిలాల రాళ్లతోనే మసీదులు నిర్మించాడు. దానికి సజీవ సాక్ష్యంగా బౌటూర్ లేదా గూడే మసీదు నేటికి నిలిచి ఉంది. ఇదంతా వింటుంటే మీకు డౌట్ రావచ్చు, ఇదంతా బ్రిటిష్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్ప్రచారం ఏమో కదా అని. కానీ ఆధారాలు ఎక్కడో లేవు. ఇవి స్వయంగా మైసూర్ పులి నోటి నుండి వచ్చిన శాసనాలే. ఆ శాసనాలు ఏమిటి, అసలు ఆ చీకటి దీపావళి రోజు మేల్కోటలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. కీప్ వాచింగ్. కాలికట్లోని తన కమాండర్ కు టిప్ రాసిన ఒక లేఖలో అక్షరాల ఎలా ఉంది: మహమ్మద్ ప్రవక్త అల్లాహ్ దయతో మీ ప్రాంతంలో ఉన్న హిందువులను అవిశ్వాసులను మతం మార్చండి. వారి దేవాలయాలను చర్చిలను ధ్వంసం చేసి ఇస్లాంను పూర్తి శక్తితో విస్తరించండి. స్వయంగా అతని ఆస్థానం రూపొందించిన యుద్ధ మాన్యువల్ ఫతుల్ మజాహిద్దీన్ కూడా విగ్రహారాధులపై క్రైస్తవులకు సాయం చేసే వారిపై పవిత్ర యుద్ధం ప్రకటించమని బహిరంగానే ఘోషించింది. ఇవి ఎవరూ కల్పించినవి కావు. 1786 నెత్తురు పారిన మేల్కోటి. దీపావళికి ముందు వచ్చే నరక చతుర్దశి పర్వదినం అది. మేల్కోటి గ్రామాన్ని టిప్పు సైన్యం అకస్మాత్తుగా చుట్టుముట్టింది. నేరుగా తలపడకుండా ఆలయం దగ్గర శాంతి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం, అందరూ రండి అని ఒక కపట సందేశం పంపారు. దైవ సన్నిధిలో ద్రోహం జరగదని నమ్మి ఎలాంటి ఆయుధాలు లేకుండా వచ్చిన వారిపై ఏకపక్ష మారణహోమం జరిగింది. ఏమాత్రం కనికరం లేకుండా పసిపిల్లలని కూడా చూడకుండా 100,000 మందిని మదపటేనుగుల కాళ్ల కింద తొక్కించి కిరాతకంగా చంపేశారు. పవిత్రమైన చెలువ నారాయణ స్వామి ఆలయంపై పడి గర్భగుడిని సైతం వదలకుండా సంపదను దోచేసుకున్నారు. పవిత్ర గంధాలను బూడిద చేశారు. ఆ రాత్రి తర్వాత మాండయ్యం అయ్యంగార్ ఇళ్లలో మళ్ళీ దీపాలు వెలుగులు పూయలేదు. అక్షరాల 200 ఏళ్లకు పైగా సంఘం దీపావళి పండుగను జరుపుకోవడం మానేసింది. నాకు లొంగిపోండి, లేదంటే మీ నెత్తురు కూడా ఎలాగే పారుతుందని పంపిన నెత్తురు సందేశం అది. ఒక శక్తివంతమైన తిరుగులేని ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలనేదే అతని ఏకైక లక్ష్యం. ఆ క్రమంలో తన రాజ్యంలోని ముస్లిం కాని వారందరినీ అంతం చేయాలి లేదా మతం మార్చాలని బలంగా నమ్మాడు. మరి అంతటి క్రూరమైన అహంకారం చివరికి ఏమైంది? ఆ మైసూర్ పులి అంతిమ గడియలు ఎలా ముగిశాయో ఇప్పుడు చూద్దాం. కాలచక్రం గిర్రున తిరిగింది. 1799 నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అహంకారం, నెత్తుడు దాహం టిప్పు సుల్తాన్ కు లెక్కలేనన్ని శత్రువులను తెచ్చిపెట్టాయి. ఒకవైపు ఏకీకృతం అవుతున్న బ్రిటిష్ దళాలు, వారికి తోడుగా మరాఠాలు, నిజాం నవాబులు. ఫిబ్రవరి నెలలో 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి శంఖారావం మోగింది. ఏప్రిల్ నాటికి బ్రిటిష్ సైన్యాలు ఉప్పెన్లా వచ్చి టిప్పు రాజ్యాన్ని శ్రీరంగపట్నం కోటను నలువైపులా దిగ్బంధించాయి. ప్రాణాలు దక్కించుకుని రహస్యంగా తప్పించుకోమని సలహాదారులు ప్రాధేయపడిన ఆ పులి అంగీకరించలేదు. చరిత్ర పుటల్లో నిలిచిపోయే ప్రసిద్ధ వాక్యాన్ని పలికాడు: గొర్రెలా 1000 ఏళ్లు బతికే కంటే పులిలా ఒక్కరోజు బతకడం మేలని పలికాడు. మే 4, 1799 శ్రీరంగపట్నం కోట గోడల బద్దలయ్యాయి. యుద్ధం ముగిసేసరికి వాటర్ గేట్ సమీపంలో శవాల కొట్ల మధ్య టిప్పు సుల్తాన్ నిర్జీవంగా పడి ఉన్నాడు. అతని శరీరం మీద ఏకంగా 32 బయోనెట్ తుపాకీ గాయాలున్నాయి. నెత్తురోడుతున్న అతని చేతిలో కత్తి మాత్రం అలాగే బిగుసుకునుంది. లొంగిపోయే ప్రయత్నం చేయలేదు. ఆ మరణంతో భారతీయ చరిత్రలో అత్యంత నెత్తురోడిన వివాదాస్పదమైన ఒక అధ్యాయం తెరపడింది. ఇందుకే టిప్పు సుల్తాన్ ఎవరు? నేడు టిప్పు సుల్తాన్ ఒక రాజకీయ ఫుట్బాల్ గా మారిపోయాడు. కొందరు అతన్ని ఒక లౌకిక స్వాతంత్ర సమరయోధుడని కీర్తించారు. మరోవైపు కొందరు టిప్పును ఒక మతోన్మాది అని అంటారు. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే, వాస్తవ చరిత్ర ఎప్పుడూ అంత సులభంగా ఒకే రంగులో ఉండదు. మనుషుల నైజం చాలా సంక్లిష్టమైంది. టిప్పు సుల్తాన్ ఏకకాలంలో ఒక ధైర్యవంతుడైన స్వతంత్ర సమరయోధుడు, అలాగే అత్యంత ప్రమాద
ప్రమాదకరమైన మతోన్మాది కూడా. ఒక వ్యక్తి భిన్నమైన నమ్మకాలను కలిగి ఉంటూనే ఈ మాతృభూమి పట్ల విధేయత ఉండగలడు అనే చిన్న సత్యాన్ని అతను గ్రహించలేకపోయాడు. భిన్నత్వాన్ని అతను బలహీనత అనుకున్నాడు. ఒకరి అపూర్వ విజయాలను మెచ్చుకుంటూనే వారు చేసిన దారుణ నేరాలను మనం నిర్భయంగా ఖండించగలగాలి. ఒకప్పుడు ఈ గడ్డపై గర్జించిన ఆ మైసూరు పులి ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాడు. కానీ అతను కేవలం తెలుపు లేదా నలుపు రంగుల్లో మాత్రమే లేని ఎన్నో గ్రేజేట్స్ ఉన్న ఒక సంక్లిష్టమైన చరిత్రను మనకి మిగిల్చి వెళ్ళాడు. ఆ నిత్యుడి మరకల చరిత్ర మనకి ఎప్పుడు పదిలంగానే పాఠాలు నేర్పుతూనే ఉండాలి. చరిత్రలో దాగి ఉన్న ఈ పచ్చి నిజాలు మీకు కొత్త విషయాలను తెలియజేశాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఆనాటి అమాయకుల చరిత్ర ప్రపంచానికి తెలిసేలా వెంటనే ఈ వీడియోని మీ స్నేహితులకు, కుటుంబాలకు షేర్ చేయండి. దయచేసి వీడియోకి ఒక లైక్ కొట్టండి. మరియు ఇలాంటి ఎన్నో లోతైన పరిశోధనాత్మక చరిత్రల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్పు సుల్తాన్ చరిత్ర గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ లోకేష్ టాక్స్.